నమస్కారం ఫ్రెండ్స్. పెళ్లి బంధంతో ఒక్కటైన దంపతులు కేవలం కొన్ని నెలలకే విడాకులంటూ కోర్టు మెట్లు ఎక్కితే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉన్నా కూడా కేవలం చిన్న పొరపాట్లు, పట్టింపుల వల్ల విడాకులు తీసుకోవాలనుకుంటే చట్టం దానికి ఒప్పుకుంటుందా? అసలు చక్రి, మహాలక్ష్మిల కథ ఏ మలుపు తిరిగింది? ఈరోజు ఎపిసోడ్లో జరగబోయే ఆసక్తికరమైన విషయాలన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అసలు కథలోకి వెళ్తే, కోర్టుకి వెళ్లిన చక్రి, మహాలక్ష్మిల కోసం ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఎంతో కంగారుగా ఎదురుచూస్తూ ఉంటారు. ముఖ్యంగా పెద్దన్నయ్య పెద్ది మనసంతా ఆందోళనగా ఉంటుంది. తమ్ముడి జీవితం ఏమవుతుందో అని గుమ్మం వైపే చూస్తూ గడుపుతుంటాడు. అంతలో అక్కడికి వచ్చిన కేశవతో తన భయాలను పంచుకుంటాడు. చక్రి పడుతున్న బాధను తాను చూడలేకపోతున్నానని చెప్తాడు. దానికి కేశవ కూడా చక్రి ఎంత ఆశపడినా మహాలక్ష్మి మనసు మారనప్పుడు ఎవరూ ఏమీ చేయలేరని నిట్టూరుస్తాడు. వారు మాట్లాడుకుంటుండగానే చక్రి, మహాలక్ష్మి ఇద్దరూ ఎంతో నిరాశగా ఇంటికి చేరుకుంటారు. ఎవరితోనూ మాట్లాడకుండా చక్రి తలనొప్పి అని లోపలికి వెళ్ళిపోగా, మహాలక్ష్మి కూడా తన గదిలోకి వెళ్ళిపోతుంది. రాత్రి అందరూ పడుకునే సమయానికి చక్రి తీవ్రమైన ఆలోచనలతో దీనంగా కూర్చుని ఉంటాడు. అన్నదమ్ములంతా పడుకోవడానికి సిద్ధమైనా చక్రి మాత్రం ఏదో శూన్యంలోకి చూస్తూ ఉండిపోతాడు. వాడి పరిస్థితి చూసి కన్నా, కేశవలు కంగారుపడతారు. పెద్ది నీళ్లు తీసుకుని వచ్చి అందరినీ పడుకోమని చెప్పగానే, చక్రి తన మనసులోని ఆవేదననంతా ఒక్కసారిగా బయటపెడతాడు. ఇంట్లో ఉన్నా కూడా తన బాధను అర్థం చేసుకునేవారే లేరని, తాను తిన్నానా లేదా అని అడిగే నాథుడే కరువయ్యాడని ఏడుస్తాడు. అప్పుడు కన్నా అసలు విషయానికి చెప్తాడు. నువ్వు వచ్చేదాకా పెద్దన్నయ్య అసలు అన్నమే తినలేదని, నీకు తలనొప్పిగా ఉందని లోపలికి వెళ్తే డిస్టర్బ్ చేయకూడదని ఊరుకున్నాడని చెప్తాడు. ఆ మాటలతో చక్రి శాంతించగా, పెద్ది ఎంతో ప్రేమతో వాడికి చేతులతో అన్నం తినిపిస్తాడు. ఈ క్రమంలోనే అసలు పార్కులో ఏం జరిగింది, తన ప్రపోజల్కి మహాలక్ష్మి నుండి ఎలాంటి స్పందన వచ్చింది అనే విషయాలను చక్రి తన అన్నదమ్ములతో పంచుకుని ఎమోషనల్ అవుతాడు. మరుసటి రోజు ఉదయం మహాలక్ష్మి కోర్టుకు వెళ్లడానికి సిద్ధమవుతుంది. అప్పుడు పెద్ది ఆమెతో మాట్లాడి విడాకుల నిర్ణయాన్ని మార్చుకోమని, చక్రి చాలా మంచివాడని నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తాడు. కాని మహాలక్ష్మి మాత్రం తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని, చక్రికి కూడా ఈ విడాకులు ఇష్టమేనని చెప్పి అక్కడి నుండి కోర్టుకు బయలుదేరుతుంది. ఈ మాటలన్నీ చాటుగా విన్న చక్రి మనసు ముక్కలవుతుంది. అయినా సరే విధిలేని పరిస్థితిలో ఆమెతో కలిసి కోర్టుకు వెళ్తాడు. అక్కడ జనాలను, న్యాయస్థాన వాతావరణాన్ని చూసి మహాలక్ష్మి తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. చక్రి ఆమె కంగారును గమనించి మంచినీళ్లు తెచ్చి ఇచ్చి ధైర్యం చెప్తాడు. లాయర్ చెప్పిన పేపర్ల మీద మహాలక్ష్మి ఏమాత్రం ఆలోచించకుండా సంతకం పెట్టేయగా, చక్రి మాత్రం ఎంతో భారంగా సంతకం చేస్తాడు. కేసు జడ్జ్ ముందుకు వచ్చినప్పుడు అసలు ట్విస్ట్ మొదలవుతుంది. పెళ్ళై కేవలం 4 నెలలే అయిందని తెలిసి జడ్జ్ ఆశ్చర్యపోతారు. విడాకులకు సరైన కారణం లేకపోవడంతో వీరిద్దరినీ కౌన్సిలింగ్కు పంపాలని ఆదేశిస్తారు. ఈ నిర్ణయంతో మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. కౌన్సిలింగ్ రూంలోకి వెళ్ళినప్పుడు అక్కడ అధికారులు ఇద్దరినీ విడివిడిగా ప్రశ్నిస్తారు. మొదట చక్రిని పిలిచి అడగగా, తనకు తన భార్య అంటే చాలా ఇష్టమని, విడాకులు తీసుకోవడం తనకు అస్సలు ఇష్టం లేదని, కేవలం ఆమె సంతోషం కోసమే ఇక్కడి వరకు వచ్చానని తన మనసులోని నిజాన్ని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత మహాలక్ష్మిని పిలిచినప్పుడు మాత్రం ఆమె తమ మధ్య అసలు అండర్స్టాండింగ్ లేదని, చక్రి డ్రైవర్ కావడంతో తన ప్రొఫెషన్కు తన ఆలోచనలకు ఏమాత్రం సెట్ అవ్వడం లేదని చెప్తుంది. అధికారులు నచ్చజెప్పాలని చూసినా ఆమె మాత్రం ఖచ్చితంగా విడాకులే కావాలని పట్టుబడుతుంది. కోర్టు ప్రక్రియ ముగిసిన తర్వాత ఇద్దరూ కలిసి ఒక రెస్టారెంట్కు వెళ్తారు. అక్కడ మహాలక్ష్మి ఎంతో సంతోషంగా విడాకులు వచ్చేస్తే చక్రికి గ్రాండ్గా ట్రీట్ ఇస్తానని అనడం చూసి చక్రి ఆశ్చర్యపోతాడు. విడాకులు అయిన తర్వాత కూడా ఎవరైనా సంతోషంగా పార్టీ చేసుకుంటారా అని మనసులోనే అనుకుంటాడు. భవిష్యత్తులో మన ఇద్దరికీ రెండో పెళ్లి అనే ముద్ర పడుతుందేమోనని మహాలక్ష్మి బాధపడుతుంటే, చక్రి ఎంతో అమాయకంగా పెళ్లి చేసుకునే వాళ్లకు అసలు పెళ్లే కాలేదని అబద్ధం చెప్దామని ఐడియా ఇస్తాడు.
తింటున్న సమయంలో చక్రి ముఖానికి అంటిన ఆహారాన్ని మహాలక్ష్మి టిష్యూ పేపర్తో తుడవడంతో చక్రి ఎంతో ఎమోషనల్ అవుతాడు. ఆమెను వదులుకోవడం ఇష్టం లేక లోలోపల ఎంతో తల్లడిల్లిపోతాడు. మరి ఇంతగా ప్రేమించే చక్రి మనసును మహాలక్ష్మి ఎప్పటికైనా గుర్తిస్తుందా? కౌన్సిలింగ్ తర్వాత వీరిద్దరూ ఒక్కటవుతారా లేదా విడిపోతారా? ఆ తర్వాత చక్రి కానిస్టేబుల్ సహాయం ఎందుకు తీసుకున్నాడు? ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం. నమస్కారం ఫ్రెండ్స్. పెళ్లి బంధంతో ఒక్కటైన దంపతులు కేవలం కొన్ని నెలలకే విడాకులంటూ కోర్టు మెట్లు ఎక్కితే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉన్నా కూడా కేవలం చిన్న పొరపాట్లు, పట్టింపుల వల్ల విడాకులు తీసుకోవాలనుకుంటే చట్టం దానికి ఒప్పుకుంటుందా? అసలు చక్రి, మహాలక్ష్మిల కథ ఏ మలుపు తిరిగింది? ఈరోజు ఎపిసోడ్లో జరగబోయే ఆసక్తికరమైన విషయాలన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అసలు కథలోకి వెళ్తే, కోర్టుకి వెళ్లిన చక్రి, మహాలక్ష్మిల కోసం ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఎంతో కంగారుగా ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా పెద్దన్నయ్య పెద్ది మనసంతా ఆందోళనగా ఉంటుంది. తమ్ముడి జీవితం ఏమవుతుందో అని గుమ్మం వైపే చూస్తూ గడుపుతుంటాడు. అంతలో అక్కడికి వచ్చిన కేశవతో తన భయాలను పంచుకుంటాడు. చక్రి పడుతున్న బాధను తాను చూడలేకపోతున్నానని చెప్తాడు. దానికి కేశవ కూడా చక్రి ఎంత ఆశపడినా మహాలక్ష్మి మనసు మారనప్పుడు ఎవరూ ఏమీ చేయలేరని నిట్టూరుస్తాడు. వారు మాట్లాడుకుంటుండగానే చక్రి, మహాలక్ష్మి ఇద్దరూ ఎంతో నిరాశగా ఇంటికి చేరుకుంటారు. ఎవరితోనూ మాట్లాడకుండా చక్రి తలనొప్పి అని లోపలికి వెళ్ళిపోగా, మహాలక్ష్మి కూడా తన గదిలోకి వెళ్ళిపోతుంది. రాత్రి అందరూ పడుకునే సమయానికి చక్రి తీవ్రమైన ఆలోచనలతో దీనంగా కూర్చుని ఉంటాడు. అన్నదమ్ములంతా పడుకోవడానికి సిద్ధమైన చక్రి మాత్రం ఏదో శూన్యంలోకి చూస్తూ ఉండిపోతాడు. వాడి పరిస్థితి చూసి కన్నా, కేశవలు కంగారు పడతారు. పెద్ది నీళ్లు తీసుకుని వచ్చి అందరినీ పడుకోమని చెప్పగానే, చక్రి తన మనసులోని ఆవేదననంతా ఒక్కసారిగా బయటపెడతాడు. ఇంట్లో ఉన్నా కూడా తన బాధను అర్థం చేసుకునేవారే లేరని, తాను తిన్నానా లేదా అని అడిగే నాథుడే కరువయ్యాడని ఏడుస్తాడు. అప్పుడు కన్నా అసలు విషయానికి చెప్తాడు. నువ్వు వచ్చేదాకా పెద్దన్నయ్య అసలు అన్నమే తినలేదని,